హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కొటేషన్ అయితే చెప్పట్లేదండి. ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో చిన్న అకేషన్ లాగా మా అమ్మాయి బర్త్డే అనమాట. ఇట్లా బోసి నవ్వులతో ఉండే మా చిన్న అమ్మాయి ఈరోజు నా ఎత్తుకి ఎదిగిపోయింది. ఇవాళ తంది 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. సో ఇంత ఉండే అమ్మాయి మా ఎత్తు ఎదిగిపోయిందని చెప్పేసి నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. మా అమ్మాయిని డెలివరీ అయ్యేటప్పుడు ఏమనుకున్నానంటే, ఫస్ట్ అమ్మాయి కదా, తర్వాత కూడా నా కోరిక తీర్చకుండా అమ్మాయి పుట్టింది. చూడడానికైతే నాకైతే ఇష్టపడలేదు. అంటే అమ్మాయిలు అంటే ఇష్టం లేక కాదండి, కాకపోతే మేము ముగ్గురు ఆడపిల్లలం, ఒకటే తమ్ముడు. సో అమ్మాయిని చూసి ఎందుకో నాకు అబ్బాయి ఉంటే బాగుండు, జీవితంలో అదొక లోటు లేకుండా ఉంటుందేమో అనిపించేది. కానీ అలాంటిది ఇద్దరు దేవుడు అమ్మాయిలనే ఇచ్చేసరికి ఎందుకో చూడబుద్ధి కాలేదు. ఇప్పుడు మా అమ్మాయి ఏదన్నా తను చెప్పే ముద్దు మాటలు కానీ, లేకపోతే నా కోసం తను పడే ఏమైనా చిన్న చిన్న సరదాలు కానీ ఏమైనా అనిపించినప్పుడు ఇలాంటి అమ్మాయినా నేను వద్దనుకున్నాను అనిపిస్తుంది. ఫ్యూచర్లో ఇంకా ఎదిగి ఏదైనా సాధిస్తే గనక అప్పుడు ఇంకా అనిపిస్తుందేమో. కానీ నేను చేసిన మిస్టేక్ మాత్రం ఇప్పుడు తన బర్త్డే రోజు నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. సో ఎనీవే, బర్త్డే రోజు ఆ సాడ్ మూమెంట్స్ ఎందుకు కాదు కానీ, ఇంకా మార్నింగ్ లెగవడంతోనే తనకు ఫస్ట్ విషెస్ చెప్పాను. ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని టెంపుల్కి వెళ్దామని చెప్పి ఒక్కొక్కళ్ళం అయితే రెడీ అయిపోయి బయలుదేరిపోయాం. ఇంకా మా పెద్దమ్మాయి కూడా తనకైతే గిఫ్ట్లు ఇచ్చింది. సో దానికోసం కూడా తనైతే హ్యాపీ అనమాట. ఈవిడ గారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసింది చిన్నమ్మాయి. ఇంకా వచ్చేసరికి వాళ్ళ అక్క సర్ప్రైజ్గా గిఫ్ట్లు తెచ్చిందన్నా కదా, పాపం అసలే డైరీ మిల్క్ చాక్లెట్ ఇష్టం అన్నా కదా, ఇంక డైరీ మిల్క్ చాక్లెట్. సో తనకి చెవులి కూడా ఇష్టం, ఇద్దరికి చెవులి అంటే ఇష్టం. అందుకని ఆ చెవులి కూడా తనకు నచ్చిన టేస్ట్తో తన కోసం అయితే తీసుకొచ్చింది. ఆ గిఫ్ట్లు చూసేసరికి ఇంకా హ్యాపీనెస్ అనమాట. మెయిన్గా కేక్స్ అవి సెలబ్రేషన్స్ అనేవి తక్కువ అండి. బ్లెస్సింగ్స్ అయితే పెద్దోళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుని టెంపుల్కి వెళ్ళడం అనేది అదొకటే అలవాటు. సో అందుకోసం అని చెప్పి గిఫ్ట్లు ఇవ్వగానే ఫస్ట్ వాళ్ళ అక్క బ్లెస్సింగ్స్ తీసుకుంది. తర్వాత వాళ్ళ ఆంటీ గారు టిఫిన్ చేస్తుంటే ఇంకా అందుకోసమని ఆగి ఇంకా తర్వాత మా బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంది. ఇదిగోండి వాళ్ళ అక్క ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే అనమాట. డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఒకటిను, ఇయర్ రింగ్స్ స్టోన్స్ ఉన్నవి. తర్వాత మేమందరం కలిసి అయితే మంగళగిరి నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. విడి రోజుల్లో పండగ రోజుల్లో వెళ్ళినా కుదరకపోయినా జనాలు ఎక్కువ ఉంటారని ఒక్కోసారి వెళ్ళం. కానీ ఈ బర్త్డే మ్యారేజ్ డేస్ మాత్రం కంపల్సరీ అటెండ్ అవుతాము. వెళ్తే మంచిది, దేవుడు ఆశీర్వాదం కూడా తీసుకుంటే అని చెప్పి ఇంకా ఈ ప్రదక్షిణాలు చేసి దేవుడు ఆశీర్వాదం కూడా తీసుకుంది మా చిన్నమ్మాయి. సో అక్కడి నుంచి మా వారికి పని ఉందని మా పెద్దమ్మాయిని కాలేజీలో దింపేసి ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇంక నేను మా చిన్నమ్మాయి హోటల్లో కూర్చుని టిఫిన్ చేసి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చాక తనకి ఇష్టమైన ఏమైనా చేసి పెట్టమంటే పాపం ఈజీదే అడిగిందిలేండి. సేమియా చేసిమంది, స్వీట్స్ కదా, ఇంకా స్వీట్ చేసి ఇచ్చేసాను. ఇంకా తను కాసేపు టైర్డ్ అయిపోయింది. మార్నింగ్ ఎప్పుడో లేచింది, అందులో కొంచెం హ్యాపీనెస్ మీద ఉండేసరికి కాసేపు పడుకుంది, ఇంకా లెగవలేదు. ఇంకా క్యారేజ్ అయితే మా అత్తగారు వాళ్ళకి మా పెద్దమ్మాయికి అయితే సర్ది పంపించేశాను. ఇంకా నేను గుడి నుంచి వచ్చేసరికి మా అత్తగారు వంట చేసి ఉంచేశారు. ఇంకా క్యారేజ్ నేను వచ్చాకైతే సర్దాను. ఇదిగోండి స్వీట్ చేసి ఇచ్చా కదా, తను ఫ్రెష్ అయ్యి లేచి స్వీట్ అయితే తాగి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందమ్మా అంది. ఇంకా ఈ రోజుకి ఇదే హ్యాపీనెస్ అనమాట. ఇంక ఈవినింగ్ ఎక్కడికైనా బయటికి వెళ్తాం. బాయ్ ఫ్రెండ్స్.